అవిక్క ఆడు చూసారా బక్క చిక్కిపోయిన మనిషి సన్నగా ఎంత స్మార్ట్గా ఉన్నాడు అంటే ఒకవేళ నేను ఉన్న 20 ఏళ్ళ క్రితం ఉంటుంది లేదా 15 ఏళ్ళ క్రితం ఉంటుంది ఆమె పాయింట్లోకి వస్తాం 15 ఏళ్ళ క్రితం తీసుకున్న వీడియోను 15 ఏళ్ళు దాచిపెట్టుకుని ఏం చేస్తున్నావు 15 ఏళ్ళు ఎన్ని ఫోన్లు మార్చుంటావు 15 ఏళ్ళు కానీ అన్నీ దాచిపెట్టుకున్నావు వాయిస్ రికార్డులు పెట్టుకున్నావు అన్నీ పెట్టుకున్నప్పుడు నేను డబ్బు ఇచ్చింది మాత్రం ఎందుకు తీసి పెట్టుకోలేదు ఒక్క వీడియో కూడా నాకు డబ్బులు ఇచ్చినావు కదా ఎన్నో కోట్లు చెప్పినావు కదా ఎందుకు ₹1 నాకు ఇచ్చినట్టు తీసి పెట్టుకోలేదు ఎందుకు ఒక్క వీడియోను అంటే నీ ప్రేమ ఓన్లీ వీడియో వరకే డబ్బు కాదు దీన్ని హనీ ట్రాప్ అనరు మనీ ట్రాప్ అంటారు. ఇప్పుడు ఈమె బాధితులు కూడా ఫోన్ చేస్తా ఈమె మీద ఉన్న కేసులు ఈ అమ్మాయిని మన జైపూర్ పోలీసు అరెస్ట్ చేశారు. దానికి కూడా సాక్షి వాడు చెప్పాలి వాడు సాక్షిలో రోజు డిబేట్ పెట్టి ఆ వేస్ట్ గాలంతా కూర్చోబెట్టి కిరణ్కి 2 రాష్ట్రాలు బంద్ చేస్తూ ఉంది 6 రాష్ట్రాలు బంద్ చేస్తూ ఉంది నాకు ఏ రాష్ట్రం బంద్ చేయదురా బాబు న్యాయం పనిచేస్తూ ఉంది 419 420 66B 66D 120B 406 ఇది ఓన్లీ ఒక స్టేషన్లో మాత్రమే కేసులు. ఇంకో ఫన్నీ ఏమంటే ఆ అమ్మాయి తిరుపతిలో ఉంటే ఎట్ట పోలీసులు పట్టుకుని 3 ఏళ్ళు పట్టుకోలేదన్నారు ఇది పాయింటే లాజిక్. ఇప్పుడు నేను పరాయిలో ఉన్నాన్నా 3 ఏళ్ళు నేను గోవా బెంగళూరు మైసూరు ఆ ఊర్లు ఈ ఊర్లు ఉన్న లగ్జరీ డబ్బులు బ్లాక్మెయిల్ చేసి వాడిని వీధి వసూలు చేసి ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. తిరుపతికి వచ్చి నువ్వు ప్రెస్కి బీట్లు పెట్టి డ్యాన్సులు వేస్తాంటే పోలీసులు చూస్తాంటారా నువ్వు వాంటెడ్ లిస్ట్లో నీకు తెలుసు నీకోసం తిరుపతిలో సైబర్ క్రైము సిఐడి సిబిఐ ఎదుగుతూ ఉంది. నేను వచ్చి నాకు అన్యాయం జరిగింది పొక్క జరిగింది తోటకో జరిగింది అభిరెడ్డి మాట్లాడేసి వచ్చేసి నువ్వు నేను పట్టుకెళ్తాను తెలీదా పట్టుకెళ్ళారు తమరేం సామాన్యంగా మాట్లాడారు. ఇంగ్లీష్ ఛానల్లో కూడా వచ్చింది ట్విట్టర్లో ఇంగ్లీష్ ఛానల్లో ఫేస్బుక్లో నీ అభిమానులు లక్ష్మకి అభిమానులు ఎంతమంది నాకు తెలియదు ఇప్పుడే చూసినా కోట్ల మంది అభిమానులు ఆమెకి జగన్ కన్నా ఎక్కువ ఫ్యాన్స్ ఆమెకే ఉన్నారు. సాక్షి టీవీ సాక్షి పేపర్ ఆమె కోసమే పెట్టినారు వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఆమె కోసమే పెట్టినారు. శర్మిలారెడ్డి భారతీరెడ్డి కూడా ఈ లక్ష్మీరెడ్డి ముందు తుస్సు అంత పవర్ఫుల్ క్యాండిడేట్ తోకల లక్ష్మీరెడ్డి వైఫ్ ఆఫ్ తోకల బృందకుమార్ రెడ్డి లేట్ చిగురువాడ ఊరు పేరు చెప్పాలి కదా ఇప్పుడు దీనిలో A2 A3 ఒక అబ్బాయి ఉన్నాడు వాళ్ళందరూ వాడికి ఫోన్ చేస్తా వీడు కొత్త నెంబర్ ఎత్తలేము వీళ్ళంతా విఐపీలే ఈ బ్యాచ్ అంతా ఒక నిమిషం కనెక్ట్ చేస్తా వాడికి జాగ్రత్త నంబర్ల నుండి మీకు వీళ్ళకి ఫోన్ చేసి జాగ్రత్త మారే చెప్తారు ఇక్కడ జడ్జ్ అని చెప్తే భయపడకండి వాళ్ళు సైబర్ నేరగాళ్ళు కావచ్చు వాళ్ళు సైబర్ నేరగాలే ఇప్పుడు నేను ఫోన్ చేసేది అలానే ఉంది వాళ్ళు ఎత్తినట్లేదు ఇందాక మాట్లాడారు నాకు ఫోన్ చేశారు ఆ నంబర్ నేను చేస్తాను ఆ ఫోన్ ఇవ్వండి ఒకసారి దీని ఈ మధ్యలో గ్యాప్లో మీకు ఒక నిమిషం చెప్పాలి నేను ఒకటే అడుగుతున్నా భూమన అభినయ్ రెడ్డిని నా ఫోన్ ఇది ఒకసారి అనుకోకుండా భూమన అభినయ్ రెడ్డిని లక్ష్మీరెడ్డికి నీకు సంబంధం లేదా లక్ష్మీరెడ్డి ఎవరో నీకు 2 సంవత్సరాల ముందు తెలియదా ఈ తేడాగాడు ఎవడైతే ఉన్నాడో మొబైల్ షాప్లో పనిచేసే బ్రోకర్ తేడాగాడు అభినయ్ బ్రోకర్ ఉన్నాడో తేడాగాడు వాడు పేరు కూడా చెప్పను బాల్ బచ్చ కుట్రేగడు వాడు దీనికి ఎంత ఎవిడెన్స్ రోజు లక్ష్మీ ఇంటికి పోయి లక్ష్మీ వాళ్ళ ఇంట్లో వేసి చేపల పులుసు చికెన్ పులుసు 100 పేపర్సు తాగేసి వాళ్ళ ఇంట్లో 2-3 రోజులు కూర్చొని వారాల కొద్ది కూర్చొని అక్కడి నుంచి మీరు స్కెచ్ చేసి ఊరే అంత సినిమా ఎందుకు నా కోసం నాకు అర్థమే కాలేదు మీరా 2 ఏళ్ళకి సెట్ చేయాలట సీన్ దీని అభినయ్ అబ్బా రే వాడిపై సూ అనుకో ఒరే సూ నువ్వు ఏందిరా నాయన ఇంత పోటుగాడు కూడా స్వామి నువ్వు ఏంది అసలు అలా ఏందన్నా మనం సెట్ చేయను నువ్వు ఎమ్మెల్యే ఇంకా ఇనామస్ ఎమ్మెల్యేనే వాడు చేస్తున్నాడు సైబర్ క్రైమ్
హలో గని బాబు అబ్దుల్ గని ఎవరు? కిరణ్ రాయల్ మాట్లాడుతున్నాను. అన్నా నమస్తే అన్న, చెప్పన్నా. నేను ఇక్కడ తిరుపతి ప్రెస్ క్లబ్లో ఉన్నా. ఓకే. నువ్వు ఒక కేసులో A3 A2 అదే ఈ లక్ష్మీరెడ్డి కేసులో అన్న A3